నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు? నా పేరు సురేష్ నాయక్ అన్న. సురేష్ నాయక్. ఏం చేస్తుంటారు అన్న మీరు? నేను బిజినెస్ చేస్తుంటాను. ఎక్కడ మీరు ఉండేది? ఎక్కడ? చందా నాయక్ తాండ శేర్లింగపల్లి అన్న మాది. లింగంపల్లి కాన్స్టిట్యున్సీ. అవునండి. ఇది చేవేల పార్లమెంటే కదా? అవునండి, శేర్లింగపల్లి. అన్న మరి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి కదా, సో తెలంగాణ రాష్ట్రం అంతటా 3 పార్టీలు హడావిడి అయితే మొదలైంది. సో మరి ఎట్లా ఉంది మరి చేవేల పార్లమెంట్ నుండి ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయి గెలవడానికి? రంజిత్ రెడ్డి కన్నా ఉందన్న. రంజిత్. ఎందుకన్నా? ఎందుకంటే ఆయన కరోనాలో కూడా మంచి సేవలు అందించాడు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే చాలా అభివృద్ధి తీసుకొచ్చాడు. సేవల పార్లమెంట్కే కాదు, ఎంతో మంది పేదవాళ్ళని ఆదుకున్నాడు. అందరి దగ్గర మంచి పేరు ఉంది, మంచి నాయకుడు, మంచి గట్టి నాయకుడు, మాట్లాడే టాలెంట్ ఉంది, చదువుకున్నాడు. మా కొరకు ఏదైనా ఆయన ముందు వస్తాడు, మాట్లాడతాడు. ఏ పేదవానికి మన న్యాయం జరగాలంటే వస్తాడు, అందుబాటులో అయితే ఉంటాడు. ఎనీ టైం 24 అవర్స్ ఎప్పుడైనా సరే మాకు కాల్ చేయండి, వాళ్ళు లేకపోతే వాళ్ళ పిఎన్ గిట పంపిస్తారు. అంత కాకపోయినా ఏదో విధంగా సాయం అయితే చేస్తాడు రంజిత్ అన్న. కానీ ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా కూడా ఎంపీగా కూడా టీఆర్ఎస్ పార్టీ నుండి ఉన్నారు. సో మరి అభివృద్ధి ఏమైనా జరిగిందా మరి ఆయన హయాంలో? ఆయన అప్పుడు కూడా జరిగింది. ఆయన మంచి పనులు చేశారు కాదు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కూడా ఆయనకు టికెట్ ఇచ్చడం జరిగింది. మళ్ళీ ఎందుకు ఇప్పుడు రేవంత్ అన్న ఎందుకు తీసుకొచ్చాడు? మళ్ళీ ఆయన ఎందుకు వచ్చాడు? మన అభివృద్ధి కోసం వస్తున్నాడు ఆయన. పార్టీ మారింది కాదు, ఈ పార్టీ ఆ పార్టీ కాదు, ప్రజల కొరకు, అభివృద్ధి కొరకు, మన సేవల కొరకు, మన ప్రజల కొరకు ఆయన వచ్చాడు. అది మరి ఇంతకుముందు రంజిత్ రెడ్డి ముందు కొండ విశ్వేశ్వర రెడ్డి కూడా ఎంపీగా వ్యవహరించారు 5 సంవత్సరాలు. మరి ఆయన ఏమైనా చేశాడు పనులు? మరి ఆయన ఏం చేయలేనా, మాకైతే ఎప్పుడు రాలేదు, చేయలేదు, ఏం కాలేదు. ఆయన తరపున ఏమైనా చూడలేదు. ఈయన వచ్చినప్పుడు మన సేవలు వచ్చినప్పుడు బాగానే పనిచేశాడు, బాగా అభివృద్ధి చూసాము. అందరు నోట్ల నుంచి రంజిత్ అన్ననే మాకు మంచి పేరు వచ్చింది. గెలిచడం కాదు, ప్రజల్లో ఉన్నాడు, ప్రజల్లో తిరుగుతాడు, మంచి మాటలు మాట్లాడతాడు, పార్లమెంట్లో కూడా మాట్లాడతాడు సేవళ్ళ కొరకు. సో మరి ఇప్పుడు ఏదైతే 3 అభ్యర్థులు, అటు విశ్వేశ్వర రెడ్డి కానీ, కొండ విశ్వేశ్వర రెడ్డి కానీ, ఇటు రంజిత్ రెడ్డి కానీ, అటు కాసాని జ్ఞానేశ్వర్ కానీ, సో వీళ్ళు 3 మధ్యలో పోటీ ఎట్లా ఉండొచ్చు సార్ చేవేల నుండి? అన్న నేను ఒక్కటి చెప్తున్నా చూడండి, రేపు 13వ తారీఖు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఓటింగ్ కొరకు అడగండి, అప్పుడు రంజిత్ అన్నది పేరు వస్తుంది అక్కడ మెజారిటీతో. మెజారిటీ 3 పైన మీరు ఎవరికైతే చేయించుకుంటారో రంజిత్ అన్నని చూసుకోండి. గణేశ్వర్ అంతా తిరగలేదు, ఓకే, కొండేశ్వర అంతా తిరగలేదు, ఓకే. కరుణాలో ఎక్కడ పోయాడు ఆయన? మరి సేవలు ఎక్కడ పోయాడు? మరి అప్పుడు జనాలు ఎక్కడ కనిపించలేదా? ఇప్పుడు ఎలక్షన్ కొరకు వస్తున్నారు, మరి అప్పుడు ఎక్కడ వెళ్ళారు? వాళ్ళు ఎక్కడ వెళ్ళారు? గణేశ్వర్ ఎవరు? ఎప్పుడు వచ్చారు? ఎప్పుడు? ఒకప్పుడు ముద్దురాజులో తిరిగాడు ఆయన, తర్వాత టీడీపీకి పంపించారు, తర్వాత బీఆర్ఎస్కి వచ్చాడు, బీఆర్ఎస్ నుంచి ఎంపీ. ఎవరు దొరికినప్పుడు పంపిస్తారు? ఎవరు మాట్లాడే టాలెంట్ ఎవరు ఉంది? ఎవరు ఉందన్న చెప్పండి. మీరు ఒకసారి మీరు మీడియా తెలుసు కదా, ఎవరు ఏ టాలెంట్ ఏదో ఉందో మీకు తెలుసు కదా. మీరు అంతా ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు ప్రజలతో. రంజిత్ అన్నది ఎంత పేరు ఉంది తెలుసు కదా. శెవర్ల పార్లమెంట్లో, శెవర్లో ఎక్కడైనా సరే మీరు రంజిత్ అన్ననే కావండి. అసలు సోషల్ మీడియాలో ఆయన విన్ అయ్యాడు. సోషల్ మీడియా పరంగా ఆయన విన్నే. ఇంకా మీరు ఏదైనా చూసుకోండి, ఎక్కడే ఎవరికైనా అడగండి, మొత్తం సేవల్లో ఎవరైనా అడగండి. తెలంగాణలో 17 స్థానాలు ఉన్నాయన్న. సో ఎన్ని గెలవచ్చు మరి? కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలిచే ఛాన్స్ ఉంది మరి? అన్న ఒక్కటి చెప్తా చూడు, 12, 13 రాసి పెట్టుకోండి. 13, 12 రాసి పెట్టుకోండి. ఇది మనం చెప్తున్నాం కదా, కాంగ్రెస్ ఏదైతే హామీ ఇస్తుందో, మ్యాన్స్పేట్లో ఏదైతే ఏదో పెడుతుందో అది ఖచ్చితంగా నిరుస్తుంది. సో మరి సెంట్రల్లో మళ్ళీ మోడీ బీజేపీ గవర్నమెంట్ అన్నా, లేకపోతే ఇండియా కూటమి ఏమైనా రావచ్చా? నేనేమంటున్నా అంటే అన్న, మాకు మార్పు రావాలంటే మా కాంగ్రెస్ రావాలి. ఇన్ని రోజులు ఆయన చూసినాం కదా, ఆయన పరిపాలన కూడా చూసినాం. మరి మాకు మార్పు రావాలి కదా. మా వాళ్ళు పేదోళ్ళు బతకాలి, మా వాళ్ళు మరి ఎదగాలి, మా పిల్లలు మా జనరేషన్ ఎదగాలి. మరి వాళ్ళు ఎట్లా ఎదగాలి, ఎట్లా చేయాలి? వాళ్ళకు కూడా జాబులు రావాలి. మరి జాబులు లేని ఎంతోమంది ఉన్నారు. మరి కులాలు భేదాలు అని కొట్లాడ పెడుతున్నారు. మరి ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి, యవ్వనస్తున్నారు. మరి ఎట్లానా? దానికి ఎంత మాట్లాడతామన్నా? ఒక్కటి చెప్పండి, పార్లమెంట్లో ఏమన్నా మాకు ఎవరైతే న్యాయం పైన ఎవరైతే ఉంటారో, మా దేశాన్ని కొరకు, మా ప్రజల కొరకు, మా పేదవాళ్ళకు అందరికీ న్యాయం. మోడీ 400 సీట్లతో గెలుస్తా అంటున్నాడుగా మరి. అన్న అడ్డదారిగా ఎన్ని చెప్పినా అక్కడ జరిగింది. ఇప్పుడు అందరికి తెలిసిపోయింది అన్న, అందరికి తెలిసిపోయింది. మీడియా లేదా, కనిపిస్తలేదా ఆయనకి ఎన్ని సీట్లు వస్తాయో? ఒక గుజరాత్లోనే, ఒక అక్కడ ఎక్కడైనా గుజరాత్ ఆయన కాన్స్టిట్యూషన్లో ఎక్కడైనా అంటే ఆయన సంపాదించుకోవడం. మరి నార్త్లో వెళ్ళలేదు కదన్నా. నార్త్లో ఉందా? చెప్పండి ఏం జరిగిందో. మణిపూర్ ఏం జరిగిందన్న? మణిపూర్ ఎంతమంది అల్లారమైందన్న? ఎంతమంది స్టూడెంట్ అయిపోయారు? ఎంతమంది ఆడవాళ్ళు ప్రాణాలు పోయినాయి? ఎంతమంది ఆడవాళ్ళు కిడ్నాప్ అయ్యారు తెలుసా అన్న? అది చూడండి ఫస్ట్.
అది చూసి మార్పు అయితే రావచ్చు అంటారు. ఖచ్చితంగా మార్పు రావాలన్న. మేము కోరుకునేది ఏంటంటే దేశానికి ఒక మార్పు రావాలి, ప్రజలకు మార్పు రావాలి, వాళ్ళకు మంచి బలం ఉండాలి, వాళ్ళకు ఒక ఉద్యోగం ఉండాలి, రైతన్నను ఆదుకుని ఉండాలి, సైనికులకు ఆదుకుని ఉండాలి, మన దేశానికి అభివృద్ధి కోసం రావాలి. ఇంకా మనం వెనుకబడుతున్నాం కదన్న, జపాన్ వెనుకబడ్డాము, చైనా, కనీసం పాకిస్తాను, సరే శ్రీలంక, బంగ్లాదేశ్ తీసుకోండి, అది తీసుకోండి, దాంతో మనం కొలుసుకుంటున్నామా? దానికన్నా వెనుకుంటున్నాం కదా. చూసుకోండి మీరు ఒకసారి, మీడియాలో ఎంతోమంది మీరు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, వాళ్ళ మాటల్లో తెలుస్తాయి. సో మార్పు అయితే వచ్చిందంటారు ఈసారి. ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధాని అవుతున్నాడు. థ్యాంక్ యూ అన్న. 100కు 100% కాదు, 200% కాదు, దగ్గర 130 కోట్ల మందిలా కనీసం 70-60 కోట్ల మంది రాహుల్ గాంధీ వెంబడి ఉంటారు. థ్యాంక్ యూ.